Praise the Lord. Welcome to Gospel Sandbox Public Speaking Readiness Program. The Holy Bible Content Readiness Program లో భాగంగా మనం ఈరోజు చూడబోయే అంశం ఏంటంటే జిఆర్ ప్రకాష్ గారు రచించినటువంటి వేదపదం బైబిల్ గైడ్. మరి ఇప్పటి వరకు కూడా మనం అనేకమైనటువంటి బైబిల్ సంబంధించినటువంటి బుక్స్ మనం చూసాం కదా. మరి అందులో మనం చాలా బైబిల్ వ్యాఖ్యానం కానీ అంటే కామెంటరీ, స్టడీ బైబిల్, స్టడీ బైబిల్ లిటరేచర్ సంబంధించిన బుక్స్ కానీ ఇలా మనం చాలా చూసాం. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బైబిల్స్ కూడా చూసాం. మరి ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ వేదపదం బైబిల్ గైడ్, ఇది మనం సింపుల్గా మాట్లాడుకోవాలంటే కనుక మనం సెక్యులర్ సంబంధించినటువంటి విషయాల్లో మనం ఎడ్యుకేషనల్గా మనం స్టడీస్ చేస్తున్నప్పుడు మనకి ఒక గైడ్ అనేది ఉంటుంది కదా. సో జనరల్గా మనం చూస్తే చిన్నప్పుడు ఏదైనా ఒక టెక్స్ట్ బుక్ ఉంటే దానికి సంబంధించినటువంటి ఒక గైడ్ అనేది మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఆ గైడ్లో ఏముంటాయండి, మొత్తం మనం టెక్స్ట్ బుక్ అంతా చదవక లేకుండా మరి దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్, అట్ ది సేమ్ టైం మరి టెక్స్ట్ బుక్లో లేనటువంటి కొన్ని వివరణలు కూడా గైడ్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ జిఆర్కే ప్రకాష్ గారు రాసినటువంటి వేదపదం బైబిల్ గైడ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఎందుకంటే ఇది వ్యాఖ్యానం కాదు, అలాగే బైబిల్ స్టడీ బైబిల్ కాదు, ఇది బైబిల్ గైడ్. అంటే మనం ముందు మాట్లాడుకున్నట్లుగా గైడ్ అన్నమాట. అంటే ఇది బైబిల్ సంబంధించినటువంటి అంశాలను మనం అర్థం చేసుకోవడానికి బైబిల్లో ఉన్నటువంటి ప్రదేశాలను కానీ దానికి సంబంధించిన హిస్టరీ, చారిత్రాత్మక విషయాలను కానీ, అలాగే మరి ఆరిజిన్ ఆఫ్ ది లాంగ్వేజ్ అంటే బైబిల్ మూల భాష సంబంధించిన అంశాలను కానీ, అలాగే మరి బైబిల్ సంబంధించినటువంటి చాలా పదాలను కానీ ఉపయోగించినటువంటి పదకోశాలను కానీ మనం అర్థం చేసుకోవడానికి కొంత టైం పడుతుంది. అందుకని మనం బైబిల్ చదివేటప్పుడు ఇటువంటి బైబిల్ గైడ్స్ను కనుక దగ్గర పెట్టుకుని చదివితే దాని యొక్క పూర్వపరాలన్నీ మనం తెలుసుకుని చక్కగా మనం బైబిల్ యొక్క ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. జిఆర్ ప్రకాష్ గారు ఈ యొక్క 5వ భాగం అంటే 5వ సంపుటిక, ఇది కొత్త నిబంధన చారిత్రక గ్రంథాలు, సువార్త, అపోస్తుల కార్యములు, అంటే సువార్తల నుంచి అపోస్తుల కార్యములకు మరి ఈ యొక్క పుస్తకంలో పొందుపరిచారు. మరి అలాగే పత్రికల నుంచి ప్రకటనల వరకు కూడా ఈ బుక్లో మరి వాళ్ళు పొందుపరిచారు. చూస్తే కనుక ఇది 6th పార్ట్, ఇది 5th పార్ట్. సో దీనికంటే ముందుగా మరి పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి డిఫరెంట్ చాప్టర్స్ని, డిఫరెంట్ బుక్స్ని వాళ్ళు డిఫరెంట్ పార్ట్స్గా ఆల్రెడీ ముందు భాగంలో వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు. సో నా దగ్గర అయితే కనుక నూతన నిబంధనకు సంబంధించినటువంటి పార్ట్ 5 అండ్ పార్ట్ 6 ఉన్నాయి. సో మరి మీకు ఓల్డ్ టెస్ట్మెంట్ సంబంధించినటువంటి డిఫరెంట్ పార్ట్స్ అంటే 1 to 4 వరకు వాళ్ళు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బుక్స్గా డిఫరెంట్ పార్ట్స్గా వాళ్ళు ఇచ్చారు. సో మరి ఈ జాగ్రత్తగా పరిశీలిస్తే కనుక ఈ యొక్క బుక్ అనేది సువార్తల నుంచి అపోస్తుల కార్యముల వరకు కూడా మరి జిఆర్ ప్రకాష్ గారు ఆయన ఆల్మోస్ట్ 40 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బుక్స్ అంటే స్టడీ బైబిల్స్ కానీ, కామెంటరీస్ కానీ, మరి డిఫరెంట్ హిస్టారికల్ బుక్స్ కానీ, అలాగే డిఫరెంట్ లాంగ్వేజెస్ సంబంధించినటువంటి ఆరిజిన్ హిస్టరీస్ కానీ, అలాగే హిస్టారికల్ బుక్స్, డిక్షనరీస్, ఇలా చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బైబిల్స్ కూడా ఆయన రిఫర్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 40 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బుక్స్ ఆయన చాలా డీటెయిల్గా చదివి అందులో ఉన్నటువంటి ముఖ్య అంశాలను ఆయన చాప్టర్ వైజ్గా మరి ఈ యొక్క సువార్తలు, అలాగే అపోస్తుల కార్యం సంబంధించినటువంటి అపోస్తుల కార్యములు, సువార్తలు 4, అలాగే అపోస్తుల కార్యములు. సో మొత్తం 5 చాప్టర్స్ బైబిల్ అటువంటి న్యూ టెస్ట్మెంట్లో 5 చాప్టర్స్ సంబంధించినటువంటి అంశాలను ఆయన చాలా క్లుప్తంగా, అలాగే ఎక్కడ మరి మనకి కొత్త విషయాలు తెలుసుకోవాలని అనుకుంటామో అక్కడ మటుకు ఆయన చాలా డీటెయిల్గా వివరిస్తూ, అలాగే మరి దీంట్లో హిస్టారికల్ సంబంధించిన మ్యాప్స్ కానీ, అలాగే ప్రదేశాలకు సంబంధించినటువంటి మ్యాప్స్ కానీ, కొన్ని ఫొటోస్ కానీ కూడా చాలా డీటెయిల్గా ఇచ్చారండి ఇది. సో ఈయన జిఆర్ ప్రకాష్ గారు మరి నెక్స్ట్ బుక్ ఇది పార్ట్ 5, ఇది పార్ట్ 6. సో ఈ పార్ట్ 6 బుక్లో అయితే కనుక ఆయన ఆల్మోస్ట్ 46 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బుక్స్ ఆయన రెఫర్ చేసి మరి ఈ
బైబిల్ గైడ్ అనేది ఇవ్వడం జరిగింది. సో అసలు ఈ బైబిల్ గైడ్ అనే ఈ కొత్త కాన్సెప్ట్ సంబంధించినటువంటి ఇటువంటి బుక్స్ ఆయనకి రాయాలని ఎలా ప్రేరేపణ కలిగిందంటే, మరి జిఆర్ ప్రకాష్ గారు ఇప్పుడు మన మధ్య లేదు, ఆయన ఆల్రెడీ మరి పరమపదించారు. సో ఆయన ఒకనొకప్పుడు ప్రసంగం చేస్తున్నప్పుడు అబ్రహాం జీవిత చరిత్ర గురించి ఆయన ప్రసంగంలో ఆయన జీవిత చరిత్ర ఆయన చెప్పడం జరిగింది. మరి ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత ఒక ముసలావిడ వచ్చి అబ్రహాం గారి ఊరి పేరు ఏంటి అని అడిగిందంట. అప్పుడు ఈయన అబ్రహాం గారి ఊరి పేరు ఊరు అని చెప్పారంట. ఆమెకి అర్థం అవ్వలేదు. అలాగా చాలాసార్లు అడిగితే అమ్మ అబ్రహాం గారి ఊరి పేరే ఊరు అని చెప్పడం జరిగిందంట. సో అప్పటికి ఆయన ఆలోచన వచ్చింది, ఇలా చాలామంది మరి వాళ్ళ ఊరికి సంబంధించిన అంశాలను కానీ దానికి సంబంధించిన అంటే చారిత్రాత్మక సంబంధించిన అంశాలను కానీ మరి బైబిల్లో సంబంధించిన అంశాలు దాని రిలేటెడ్గా ఉన్నటువంటి అనేక అంశాలను తెలుసుకోవడానికి ఒక గైడ్ అనేది రాస్తే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన వచ్చి ఆ క్వశ్చన్ ముసలావిడ నుంచి ఒక చిన్న క్వశ్చన్ నుంచి మరి ఈయనకు వచ్చినటువంటి గొప్ప ఆలోచనే బైబిల్ గైడ్. సో ఆ ఆలోచన ఆయన ఇంప్లిమెంట్ చేయడానికి చాలా సంవత్సరాలు పట్టింది, చాలా కృషి చేశారు. అంత ఈజీగా జరిగినటువంటి పని కాదు. నిజంగా చాలా ఆయన నిరంతరంగా చాలా శ్రమించి మరి ఈ రోజున మనం బైబిల్ని చదువుతున్నప్పుడు బైబిల్ని పక్కన పెట్టుకుని ఇటువంటి బుక్స్ మనం చదివినట్లయితే మనం ఇంకా బైబిల్ని బాగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే బైబిల్ అనేది పరిపూర్ణమైనది, లోపరహితమైనది, దైవ సంబంధమైనది. మరి దాంట్లో తప్పులు అనేది ఉండవు ఖచ్చితంగా. మరి ఇటువంటి బుక్స్లో అయితే మరి మీరు కనుగొనొచ్చేమో కానీ ఖచ్చితంగా బైబిల్ అనేది లోపరహితం, అలాగే మరి దైవావేశం కలిగినటువంటి దైవ గ్రంథం, అలాగే పరిపూర్ణమైనటువంటి గ్రంథం కనుక పరిశుద్ధమైన గ్రంథం. సో అది మనం ఎప్పుడు కూడా పక్కన పెట్టుకుని ఇటువంటి గైడ్స్ని చూస్తూ మనం తెలుసుకోవాల్సిన చారిత్రక విషయాలు కానీ, అలాగే హిస్టారికల్ ఎవిడెన్సెస్ సంబంధించినటువంటి పిక్చర్స్ కానీ, అలాగే మ్యాప్స్ కానీ, అలాగే కొన్ని టేబుల్స్ మనం చాలా ఈజీగా అర్థం చేసుకోవడానికి టేబులర్ ఫామ్లో వాళ్ళు చాలా డీటెయిల్స్ అనేది ఈ బుక్లో ఇవ్వడం జరిగింది. మనం చూద్దాం. ఓకే అండి, ఇప్పుడు మనం ఈ యొక్క బుక్ గురించి చూద్దాం. జిఆర్ ప్రకాష్ గారు రాసినటువంటి వేదపదం బైబిల్ గైడ్ పార్ట్ 5, కొత్త నిబంధన చరిత్ర గ్రంథాలు, సువార్తలు అపోస్తుల కార్యములు. సో ఇక్కడ చూస్తే మనకి 5 చాప్టర్స్ గురించి ఆయన ఈ గైడ్ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి ఒకసారి మరి కనుక ఈ బుక్స్లో చూస్తే కనుక క్విక్గా మరి ఈయనండి జిఆర్ ప్రకాష్ గారు. మరి ఆయన 1953లో జన్మించి మరి 2010లో చనిపోయారు. మరి ఇక్కడ చూస్తే కనుక మీకు ఇటువంటి బైబిల్ గైడ్ కావాలంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి అడ్రసెస్లో మీరు సంప్రదించినట్లయితే మీకు ఇటువంటి బుక్స్ అనేది దొరుకుతాయి. సో క్విక్గా చూస్తే కనుక మరి ఇంట్రడక్షన్ అది అన్నీ బాగానే ఉంటాయండి దీంట్లో. సో ఇక్కడ చూసారా ఇక్కడ ఆల్మోస్ట్ ఈ బుక్ రాయడానికి ఆయన ఆల్మోస్ట్ 40 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బుక్స్ ఆయన రెఫర్ చేశారు. మరి అలాగే సో ఇక్కడ చూస్తే కనుక ఈ యొక్క ఇండెక్స్ చూస్తే కనుక మత్తయి సువార్త, మరి మత్తయి సువార్త సంబంధించినటువంటి ఇంట్రడక్షను, అలాగే దాని యొక్క డివిజన్, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కానీ అన్నీ ఆయన ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. మరి అంతగా మరి క్లియర్గా చూస్తే కనుక ఇక్కడ క్రీస్తు కొండ మీద ప్రసంగం 5 నుంచి 6 అధ్యాయాలు, అలాగే మొదటి భాగం, ఇలా డిఫరెంట్ మనం డిఫరెంట్ పార్ట్స్గా మనం బైబిల్ చదువుతున్నప్పుడు ఆయన దీంట్లో కొన్ని ప్రాముఖ్యమైన అంశాలను ప్రస్తావిస్తూ మనకి గైడ్గా కొన్ని అంశాలను ఆయన డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. మనం ఈ యొక్క అంశాలను మనం చూసినట్లయితే మనకి ఖచ్చితంగా మనం బైబిల్ చదువుతున్నప్పుడు మనం కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవచ్చు, అలాగే మనకి చరిత్రాత్మక సంబంధించినటువంటి అనేక విషయాలు కూడా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. సో మత్తయి సువార్త నుంచి స్టార్ట్ చేస్తే చూస్తే కనుక దానికి సంబంధించినటువంటి సువార్త పరిచయం, మరి ఎవరు రాశారు, గ్రంథకర్త, ఇవన్నీ కామన్గానే ఉంటాయి అనుకోండి. సో నెక్స్ట్ ఇంకా చూస్తే కనుక మత్తయి సువార్తను అసలు లాజికల్గా ఎలా డివైడ్ చేయొచ్చు, అలాగే అసలు మత్తయి సంబంధించి కొన్ని డీటెయిల్స్, అలాగే మరి బాప్తిజం గురించి, ఇలాగా యేసుప్రభు వచ్చి ప్రపంచం ఎలా ఉంది, అలాగే
ఇలా డిఫరెంట్ అంశాలు అన్నమాట. మీకు మీరు చూస్తే కనుక మరి పేతురు గారి గురించి కూడా ఇలాగా అంటే ఇలాగా చూస్తే మరి యేసుప్రభు వారు జన్మించిన జన్మస్థానంలో డిఫరెంట్ మ్యాప్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది. మరి ఇలా చూస్తే కనుక ఇది ఫస్ట్ ఆర్థడాక్స్ చర్చ్ అనేది, అలాగే మరి ప్రస్తుతం ఉన్నటువంటి యెరూషలేము, అలాగే ఇక్కడ డిఫరెంట్ యేసుకాలంలో ఉన్నటువంటి పాలస్తీనా మ్యాప్, అలాగే మరి దావీదు సమాధి, ఒలివకొండ, అలా డిఫరెంట్ మ్యాప్స్ అనమాట. మనకి చారిత్రకంగా మనం తెలుసుకోవాల్సిన బైబిల్లో మనం ఎక్కడైతే మనకి కొన్ని కొత్త విషయాలు మనం నేర్చుకోవాలనుకుంటామో మరి వాళ్ళన్నీ కూడా టేబులర్ ఫామ్స్లో కూడా చాలా చక్కగా ఇచ్చారు. మరి అలాగే కొన్ని డీటెయిల్డ్గా కూడా మనకి కావాలంటే పిక్చర్స్ వైజ్గా కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. దాని యొక్క డీటెయిల్స్ని చాలా చక్కగా ఇచ్చారు. మనం అన్ని పూర్వపరాలన్నీ చాలా చక్కగా తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది ఈ యొక్క బుక్ సంబంధించినటువంటి చాలా క్విక్గా కంప్లీట్ చేస్తున్నానండి, ఎందుకంటే మనం మాట్లాడుకుంటే మొత్తం చాలా టైం పడుతుంది. సో అలాగే నెక్స్ట్ మా బుక్ చూస్తే కనుక జిఆర్ ప్రకాష్ గారు రాసినటువంటి ఈ యొక్క బైబిల్ గైడ్ 6th పార్ట్ అండి. ఇది పత్రికల నుంచి ప్రకటన వరకు కూడా మరి డీటెయిల్డ్గా ఆయన ఈ గైడ్ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క బుక్ కనుక మీకు కావాలంటే కనుక ఈ యొక్క అడ్రస్లో మీరు కాంటాక్ట్ చేస్తే మరి ఈ బుక్స్ మీకు దొరుకుతాయి. అలాగే మరి ఈయన ఈ బుక్ రాయడానికి ఆల్మోస్ట్ 46 డిఫరెంట్ బుక్స్ని ఆయన రెఫర్ చేసి మరి మనకి చాలా మంచి డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది దీంట్లో. ఇది చూస్తే కనుక జాగ్రత్తగా చూస్తే కనుక సంఘ చరిత్ర ఇక్కడ నుంచి యాక్చువల్గా రోమీలకు రాసిన పత్రిక, మరి పౌలు గారు దానికి సంబంధించినటువంటి ఆయన జీవిత చరిత్ర కానీ ఆయన సంబంధించినటువంటి చాలా అంశాలు మనకు తిరిగి బైబిల్లో చారిత్రకంగా లేనటువంటి కొన్ని కొత్త అంశాలను కూడా మనం ఆయన గైడ్గా కూడా మనకి చాలా ఇవ్వడం జరిగింది. చూస్తే కనుక మీరు చాలా డీటెయిల్స్ మనం చాలా కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. చారిత్రకంగా మన హిస్టారికల్గా కూడా మనం అనేక డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. మరి సంఘ చరిత్ర, అసలు సంఘం ఎలా వచ్చింది, అపోస్తలిక్ యుగం, అలాగే మరి అంత్య అపోస్తలిక్ యుగం అని ఇలా మీరు చూస్తే పౌలు బోధలో ఉన్నటువంటి డిఫరెంట్ స్టైల్స్, అలాగే ఇక్కడ చూస్తే కనుక అసలు పౌలు గారు రాసినటువంటి ఎవరికి ఏం రాశారు, ఎప్పుడు రాశారు, ఎక్కడ రాశారు, అంటే సంఘాన్ని ఉద్దేశిస్తూ రాశారా లేదంటే పర్సన్స్ని ఉద్దేశిస్తూ రాశారా, అలాగే మొత్తం క్రైస్తవులను మొత్తం ఉద్దేశిస్తూ రాశారా అన్నది కూడా చాలా అంటే మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మరి అలాగే ఇక్కడ చూస్తే కనుక చెప్పాను కదండి, మరి ఆయన సంఘాన్ని ఉద్దేశిస్తూ రాసిన పత్రికలు, అలాగే వ్యక్తులకు ఉద్దేశిస్తూ రాసిన పత్రికలు, అలాగే మరి క్రైస్తవులకు ఉద్దేశించి రాసిన పత్రికలు అన్నమాట. ఇక్కడ చూస్తే కనుక పౌలు గారు రోమీ సామ్రాజ్యంలో మరి రోమా సామ్రాజ్యంలో ఉన్నప్పుడు మరి రోమా చరిత్ర మనం తెలుసుకోవాలి కదా, ఆ రోమా సంబంధించినటువంటి డిఫరెంట్ కింగ్స్ అన్నమాట, ఈ వాళ్ళ చక్రవర్తులు. అలాగే నెక్స్ట్ మీరు ఇక్కడ రోమా పత్రికకు సంబంధించినటువంటి పరిచయం, ఇలా చాలా మీరు చూస్తే కనుక అసలు రోమా ఆ పత్రికకు సంబంధించినటువంటి డీటెయిల్స్ చాలా చాలా డీటెయిల్స్గా మరి అలాగే అప్పుడున్నటువంటి కొలిసియం, అలాగే మరి డిఫరెంట్ అప్పుడు రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి కట్టడాలు ఇప్పటికీ కూడా ఉన్నాయండి కొన్ని. యాక్చువల్గా బైబిల్ సంబంధించినట్టు మనం ప్రసంగం చేయడానికి ఈయన కూడా చాలా మంచి డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇలా చూస్తే కనుక మనకు చాలా టైం పడుతుంది, ఎందుకంటే ఒకటొకటి చూస్తే చాలా మాట్లాడుకోవడానికి చాలా ఉన్నాయి దీంట్లో. కాబట్టి ఈ బుక్ అనేది కనుక మనం ఖచ్చితంగా అందరికీ గైడ్ లాగా మనం చదువుతున్నప్పుడు మనకు వచ్చేటువంటి అనేక సందేహాలను నివృత్తం చేయడానికి ఈ గైడ్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీ అందరూ వీలైతే కనుక ఇటువంటి గైడ్ని కనుక దగ్గర పెట్టుకుని బైబిల్ చదివినట్లయితే కనుక మనం ఖచ్చితంగా మనం అనేక విషయాలు మనం తెలుసుకోవచ్చు అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.